ప్రీ వర్కౌట్ కలుపుతున్నా అంటే మీకు అర్థమైపోయి ఉండాలి. ఈరోజు మంది లెగ్స్ వర్కౌట్ అయితే ఉందన్నమాట. డే 9 ఆఫ్ ప్రెప్ సిరీస్. ఇంకా నేను ఆడబోయిన ఫస్ట్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్కి 17 డేస్ మాత్రమే ఉన్నాయి. సో పొద్దున్నే ప్రీ వర్కౌట్ తాగేసి నేను లెగ్స్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేస్తాను. నేనైతే సాధారణంగా ప్రీ వర్కౌట్ అయితే వాడను అనమాట. సో ఓన్లీ లెగ్స్ డే రోజే, ఎందుకంటే మనం 100% ఇవ్వాలి కాబట్టి లెగ్స్ డే రోజు మాత్రమే నేను ప్రీ వర్కౌట్ అయితే యూస్ చేస్తాను. సో లెగ్స్కి అయితే ఒక 3-4 వేరియేషన్స్ అయితే చేస్తాం అనమాట. సో మన ఈ ప్రెప్ సిరీస్కి మీరు అందరూ ఇచ్చే సపోర్ట్ అయితే చాలా బాగుందన్న. కానీ కొంతమంది అయితే లైక్స్ అయితే చేయట్లేదు అనమాట. వ్యూస్ వస్తున్నాయి కానీ బాగానే, కొంతమంది అయితే లైక్స్ అయితే కొట్టట్లేదు. సో ఫాస్ట్ ఇంకా లైక్ చేయడం ఉంటే కనుక లైక్ అయితే కొట్టేసేయండి అన్న. ఇంకా లంచ్లో యాజ్ యూజువల్ మీకు తెలిసిందే మన చికెన్ రైస్. ఇంకా ఈవినింగ్ కూడా జిమ్కి అయితే వెళ్ళాను. సో జిమ్కి వెళ్ళే ముందు ఒక కాఫీ తాగేసి ఇంకైతే జిమ్కి అయితే వెళ్ళిపోయాను. ఫేస్ లో హ్యాపీనెస్ చూస్తేనే మీకు అర్థమైపోవాలన్నా ఈ రోజు మంది బైసెప్ వర్కౌట్ ఉందన్నమాట. సో మీలో ఎంతమందికి బైసెప్ వర్కౌట్ చేయడం అంటే ఇష్టమో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ రోజు మార్నింగ్ లెగ్స్ చేశాను కాబట్టి అంత ఎనర్జీ అయితే ఉన్నది అనుకున్నాను, కానీ ఈ రోజు అయితే బైసెప్ వర్కౌట్ ఇచ్చి పడేసాం అనమాట. సో పంప్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే వచ్చిందన్న బైసెప్ వర్కౌట్ అయిన తర్వాత. సో ఇంకా బైసెప్ కి కూడా 4 వేరియేషన్స్ కంప్లీట్ చేసుకొని మన బండి అయితే ఎక్కేసాం అనమాట. సో అదే మన థ్రెడ్ మీల్. సో 30 minutes కార్డియోతో చేసామన్న ఈ రోజు. సో ఇంకా కార్డియో కంప్లీట్ అయిపోయాక ఇంటికి వెళ్ళిపోయి డిన్నర్ లో ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేసుకోవడానికి ఇంకా 4 ఎగ్ వైట్స్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. సో మధ్యాహ్నం ఏం తిన్నాం అదే చికెన్ రైస్. సో ఇదన్న ఈ రోజు వీడియో. ఇంకా రేపటి వీడియోకి వద్దాం. అంతవరకు బాయ్ అందరికి, బాయ్ బాయ్.